సరిపోదమ్మా, అది ఆరబోసినా ఉపయోగం లేదమ్మా. సినిమాలో కంటెంట్ ఉండాలి. కాబట్టి హీరోయిన్లు మీరు కూడా కాస్త స్క్రిప్ట్ సంగతి చూసుకోండి అంటున్నారు సినీ జనాలు. హీరో ఒక్కడే స్టోరీ చూసుకుంటే సరిపోతుందా? మీరు చూసుకోరా? ఛాన్స్ వస్తే చాలన్నట్లు అలా ఓకే చేసేస్తే ఎలా? ఆ సినిమాలు ఫ్లాప్ అయితే మీది ఐరన్ లెగ్ అని అంటున్నారు, కానీ డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు, హీరో ఫెయిల్ అయ్యాడని అనట్లేదు. అంటే మీరెంత కేర్ తీసుకోవాలి అంటున్నారు ఫ్యాన్స్. కావ్య టాపర్ ఇప్పుడు అందరికీ తెలుసు. అద్దిరిపోయే ఫిగర్, అదరగొట్టే గ్లామర్ ఉన్నా హిట్స్ పడలేదు. డబుల్ స్మార్ట్ తో ఉన్న స్టార్ తిరుగుతుందనుకుంటే అది జరగలేదు. అసలు సినిమాలో ఆమె క్యారెక్టర్ మరీ పిచ్చిగా తయారు చేశాడు పూరి. అసలు ఎక్కడన్నా అలా జరుగుతుందా? లాజిక్ లేకుండా మ్యాజిక్ చేసి రీల్స్ తిప్పేశాడు. అందుకే సినిమా పోయిందనుకోండి. కానీ పాపం హీరోయిన్ కి కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇక భాగ్యశ్రీ బోర్సే పరిస్థితి కూడా అంతే. మిస్టర్ బచ్చన్ సినిమా డిజాస్టర్ అవడంతో పాపం ఆమె పరిస్థితి కూడా అంతే అయిపోయింది. గ్లామర్ బోలెడున్నా, వంపులు ఎన్నో చూపించినా డాన్స్ అయితే నిజంగానే అదరగొట్టేసింది. అన్నీ ఉన్నా హరీష్ శంకర్ పైత్యంతో సినిమా పోయింది. దీంతో భాగ్యశ్రీకి కూడా నిరాశ మిగిలింది. ఏ మాటకా మాట. భాగ్యశ్రీ మాత్రం చాలా బాగుంది, జనానికి కూడా బాగా నచ్చేసింది. కానీ ఏం లాభం? సినిమా మరీ ఫాస్ట్ గా నడిపించేశాడు హరీష్ శంకర్. పైగా అజయ్ దేవ్గన్ రైట్ సినిమా సీరియస్ గా నడుస్తుంది. అలాంటి సినిమాని రీమేక్ చేసి బిస్కెట్ చేసేశాడు హరీష్ శంకర్. పైగా ప్రమోషన్స్ లో ఓవర్ యాక్షన్ సార్ గారికి. మొత్తం మీద హీరోయిన్లు మాత్రం గ్లామరే మెయిన్ అనుకోకుండా సినిమా కంటెంట్ మీద కూడా ఫోకస్ పెట్టాలి. ఏదో ఒకటి హిట్ పడకపోద్దా అని అన్నీ ఒప్పుకుంటూ పోతే చివరికి కెరియర్ కి ది ఎండ్ కార్డ్ పడిపోతుంది. సినిమాలో హీరోయిన్ గ్లామర్ ఉంటే హిట్ అయిపోద్ది అనుకుంటే కష్టమని డైరెక్టర్స్ కూడా తెలుసుకోవాలి. ఈ గ్లామర్ డాల్స్ కి ఐరన్ లెగ్ స్టాంప్ వేయకుండా కాస్త మంచి సినిమాల్లో ఛాన్స్ ఇచ్చి వారి కెరియర్ ని కాపాడండి డైరెక్టర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.